కేటీఆర్ నిజంగానే అరెస్ట్ కాబోతా ఉన్నారా? ఈ ఈ ఫార్ములా కార్ రేస్ పైన ఏం చెప్తారన్న? ఇవాళ అంటే గత 15, 20 రోజుల నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ అరెస్టు అక్రమంగా డబ్బులు పెట్టాడని చెప్పి కూడా ప్రజాధనాన్ని వృధా చేశారంటూ కూడా. సో నిజంగానే కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా? ఉండదా? ఏంటి అసలు? ఈరోజు నిజంగా న్యాయం అనేది బతుకుంటే హ్మ్. న్యాయస్థానాలు కరెక్ట్‌గా భావిస్తే ఆ కేసుని 100% కొట్టివేయబడుతుంది. హ్మ్. అది నిలబడదు. ఎందుకంటే మిస్‌అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఉండాలి. ఎక్కడ జరిగింది మిస్‌అప్రోప్రియేషన్? హ్మ్. దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఏంది? కేటీఆర్‌కి వచ్చిన ప్రయోజనం ఏంది చెప్పగలుగుతారా? ఈ ప్రభుత్వం ప్రూవ్ చేయగలుగుతదా? ఏసీబీ ప్రూవ్ చేయగలుగుతదా? హ్మ్. ఇప్పుడు కేటీఆర్ గారు గతంలో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారంగా ఒక స్పాన్సర్‌షిప్ పక్కకు జరిగింది కాబట్టి హెచ్ఎండిఏ ద్వారా స్పాన్సర్ చేయాలని పేమెంట్ చేయడం జరిగింది. హ్మ్. గతంలో ఉన్న ఒప్పందం ప్రకారంగా పేమెంట్ చేసిండు. హ్మ్. అది అప్రోప్రియేషన్ అవుతుంది కానీ మిస్‌అప్రోప్రియేషన్ ఎట్లయితుంది? ఎట్లా మిస్‌అప్రోప్రియేషన్ 13(1)(a) ఎట్లా అట్రాక్ట్ అవుతుంది? హ్మ్. అది ఈ ప్రభుత్వం కుట్ర కోణంలో అసలు కేసే పెట్టొద్దు. ఈరోజు రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టిండ్రు, లేకపోతే ఇంకోటి ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇంకోటి పెట్టింది. హ్మ్. ప్రజలకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు, మనం పోయి ఇది మిస్‌అప్రోప్రియేట్ చేసిండు అంటే కేసు అవుతుందా? ఒక ప్రభుత్వంగా నిర్ణయం తీసుకోరు. దాని ద్వారా ఏమన్నా ప్రయోజనం వచ్చిందా కేటీఆర్ గారికి? 55 కోట్లు చెల్లింపు చేస్తే రిటర్న్గా కేటీఆర్ గారికి ఏమైనా ప్రయోజనం వచ్చిందా? హ్మ్. అది దాన్ని బ్రీచ్ చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాంట్రాక్ట్ బ్రీచ్ చేసిరు కాబట్టి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఎఫ్ఐఏ వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు హ్మ్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద. ఈ నిజంగానే ఈ ప్రయోజనాలు ఏదైనా జరిగినుంటే వాళ్ళు ఎందుకు ఇస్తారండి నోటీసులు? ఓకే, 55 కోట్లు మీరు చెల్లించారు, ఇంకా నాకు మిగతా చెల్లించమని చెప్పి ఎప్పుడు అడుగుతారు అంత ధైర్యంగా? హ్మ్. ఆ ఈవెంట్ చేయాలనే ఉద్దేశంలోనే కేటీఆర్ గారు చెల్లింపులు చేపించడం జరిగింది. దాంట్లో తప్పేడా జరిగింది? ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చేస్తున్నారు. గతంలో ఆయనను అరెస్ట్ చేసిరని రేవంత్ రెడ్డి గారిని. గతంలో నువ్వు రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యేని కొననీకే పోయి 50 లక్షల నోట్ల కట్టలతోని బ్యాగ్ తీసుకుపోయి దొరికినావు. అందరు చూసిరు, ప్రపంచం మొత్తం చూసింది రేవంత్ రెడ్డి గారిని. చూసిన తర్వాత నేను మీద ఏసీబీ కేసు పెట్టిరు, నేను జైల్లో పెట్టిరు. అది సర్వసాధారణం. నువ్వు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినావు, అది అట్రాక్ట్ అయింది, నేను జైల్లో పెట్టిరు. ఈరోజు నేను జైలు పోయినా కాబట్టి నేను కూడా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని జైలు పెడతా అని చెప్తే తప్పేం జరిగిందో అని అడుగుతున్నాం. నీలాక ఏమన్నా 50 లక్షలకు నోట్ల కట్టలు తీసుకుపోయి ఏమన్నా కొనాలని ప్రయత్నం చేసిండా? హ్మ్. నీలాక ఏమన్నా బ్లాక్మెయిల్ చేసిండా? నీలాక ఇప్పుడు నీ ఎస్ఎఫ్టీల వైజ్గా వసూలు చేసిర్రా? ఏం చేసిండని కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు. నువ్వు ఓకే, నువ్వు రాక్షసంగా నీ రాక్షస ఆనందం పొందడానికి నువ్వు అరెస్ట్ చేపిస్తావేమో, కానీ కోర్టులు ఉంటాయి, కోర్టులలో న్యాయమే గెలుస్తుంది. నువ్వు కొంచెం డిలే చేయగలుగుతావు. నువ్వు ఈరోజు ప్రతి దాంట్లో తెలంగాణలో ఏది జరిగినా దాని కారణం కేటీఆర్. ఈరోజు గురుకుల విద్యార్థులు విషాహారం తిని వాళ్ళు హాస్పిటలైజ్ అయితే దాంట్లో బీఆర్ఎస్ కుట్ర. ఈరోజు నిరుద్యోగులు అశోక్ నగర్లో ధర్నా చేస్తే బీఆర్ఎస్ కుట్ర. అదే బీఆర్ఎస్ వెనుకుంటే నడిపిస్తుంది. అరే పోలీసు వాళ్ళు స్పెషల్ బెటాలియన్కి సంబంధించిన పోలీసు వాళ్ళు అందరూ కూడా ధర్నా చేసి దాంట్లో కూడా బీఆర్ఎస్ కుట్ర అంటే, ఆశా వర్కర్లు వచ్చి రోడ్డు మీద ముట్టడి చేస్తే దాన్ని కూడా బీఆర్ఎస్ కుట్ర అంటే, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలండి? నీకు చాతగాని తనంతో నువ్వు అన్నీ కూడా ప్రతిపక్షం మీద నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నావు. ఎప్పుడన్నా చూసినామా అండి ఆడవారిని చీరబట్టి గుంజేటటువంటిది పోలీసు వాళ్ళు చూసినామా మనం? చీరబట్టి ఇక్కడ ఆశా వర్కర్ది ఏసీపీ గారు చీరబట్టి గుంజడం చూసినాం. ఈ తెలంగాణ సమాజం చూడాల్సిందేనా? ఇట్లాంటి పాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారు. దాంట్లో లగచర్లలో రైతుల మీద 3rd డిగ్రీ టార్చర్ పెట్టినావు. గుండెపోటు వచ్చింది రా బాయ్, జైల్లో నువ్వు పెట్టి 30 రోజులకు గుండెపోటు వచ్చిందంటే నువ్వేం చేసినావు? బేడీ లేచి తీసుకుపోయినావు. మళ్ళా అది బయటికి అంటే అత్త తిట్టిందని కాదు, తోడికోడలు నవ్విందని బాధపడ్డా అన్న సందంగా బేడీ లేచినటువంటి వాళ్ళని ఎందుకు బయటికి ఎట్లా లీక్ అయిందని సస్పెండ్ చేసిండు? బేడీలు వేసినటువంటి వాళ్ళని ఎందుకు వేసిరని సస్పెండ్ చేయాలి, కానీ లీక్ ఎట్లా అయిందని లీక్ కారకులు అని చెప్పి సస్పెండ్ చేసే ప్రయత్నం చేసిండు. అంటే రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుంది. అది మూసీ విషయంలో చూసినాం. మూసీ నదిని సుందరీకరణ చేస్తానని 420 హామీలు ఉన్నాయి కదా, దాంట్లో ఉందా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందా? మూసీ సుందరీకరణ ఉందా? హైడ్రా కూల్చివేతలను ఉందా? లేదు. లేని అటువంటివి నువ్వు ఎందుకు చేస్తున్నావు?
చెయ్యి, నువ్వు చేస్తే దానికి ఓ చట్టం మీ ప్రభుత్వం నీకు ఈరోజు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో గతంలో ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2013లో భూసేకరణకు చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారంగా చెయ్యి నువ్వు. నిజంగానే అది మూసిని ఎంక్రోచ్ చేసి ఉన్నా కానీ ఎంక్రోచర్స్కి అయినా కానీ ఆ చట్టం వర్తిస్తుంది. నువ్వు ఆ చట్టం ప్రకారంగా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ రిహాబిలిటేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి నువ్వు తీసుకొని నువ్వు ఏదైతే చేయాలనుకో చెయ్యి. బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ నీ ప్రభుత్వాలు అన్ని సంస్థలు పర్మిషన్లు ఇస్తాయి. మున్సిపల్ వాడు పర్మిషన్ ఇస్తాడు, హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, అదేవిధంగా నీకు టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్లు పెడతారు, నీ ప్రభుత్వం రోడ్లు వేస్తుంది. వేసిన తర్వాత నువ్వు వచ్చేసి ఈరోజు మిమ్మల్ని కూలగొడతాం మీరు బఫర్ జోన్లో ఉన్నారంటే సమంజసమేనా? అది ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? మళ్ళా 1,50,000 కోట్లతోని మూసి సుందరీకరణ అని చెప్పేసి ఆ భూమిని అంతా కూడా రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఆడ ఇల్లులు బఫర్ జోన్లో ఇల్లులు ఉండొద్దంట, పెద్ద మాల్స్ ఉండాలంట. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఈ ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? కాబట్టే ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు ఈ రేవంత్ రెడ్డి గారిని. ఈ ప్రభుత్వం మాకొద్దు అని ముక్త కంఠంతో తెలంగాణలో ఈరోజు ఉన్నటువంటి జనాలందరూ కోరుకుంటున్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ఏమో కావాలి అనే చందంగా ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు. చివరిగా న్యాయబద్ధంగా చూస్తే కేటీఆర్ని అరెస్ట్ చేయకూడదని అంటా ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయితే అరెస్ట్ పర్వం చూస్తూ ఉన్నాము. సో ఒకవేళ అరెస్ట్ అయితే ఎట్లా ఉంటుంది? నిజంగా అరెస్ట్ అయితే కుట్రతో చేసిన అనుకోవచ్చు. జనరల్గా అరెస్ట్ అంటే మిగతా పార్టీలు భయపడుతుండొచ్చు. ఇది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో అసలు జెండా పట్టినప్పుడే కేసులు, జైళ్ళు, లాఠీ దెబ్బలు, బాష్పవాయు గోళాలు ఇవన్నీ కూడా ఎదుర్కొని వచ్చినటువంటి పార్టీ. ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా నిన్న చూసిరుగా, నిన్న నరేందర్ రెడ్డి గారు రిలీజ్ అయితే ఏమన్నాడు? నేను జైల్లో ఉన్నటువంటి అధికారులకు చెప్పొచ్చిన, ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా రావచ్చు, నేను మళ్ళీ కూడా వస్తా, నేనేం మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. రెడీగా ఉన్నాడు. అట్లా ఎవరన్నా ఏమనుకుంటారు, మళ్ళా జైలుకి పోవద్దురా భయ్యా అని అనుకుంటారు. కానీ జైలుకి పోనీక సిద్ధమైపోయారు అందరూ. చిన్న కార్యకర్త నుండి కేటీఆర్ వరకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడతాం. ఎందుకు జైలు వేస్తారండి? ఈరోజు ఆటా కార్మికుల గురించి అడుగుతున్నందుకు జైలు వేస్తారా? లగచర్ల రైతుల గురించి అడుగుతున్నందుకు జైలు వేస్తారా? రైతులకు రైతు బంధు ఇవ్వమన్నందుకు జైలు వేస్తారా? ఎందుకు జైలు వేస్తారు? నిన్ను నీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు వేస్తావా జైల్లో? వేస్తే ఏమవుతుంది? మేము సిద్ధంగా ఉన్నాం 100%. కేటీఆర్ గారు ముందటి నుంచి చెప్తుండు, నువ్వు మూర్ఖంగా జైలు వేస్తా అంటే ఏయు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం మండిపోతుంది, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు నీ మీద. లగచర్లలో మొన్న అయిందిగా తిరుగుబాటు, ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసిర్రా? ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారుల మీదకి తిరగబడతారని ఊహించిర్రా? అదే తిరగబాటు తెలంగాణ వ్యాప్తంగా తిరగబడుతుంది నీకు వ్యతిరేకంగా. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు ఆలోచనలు విరమించుకో. నీకేమన్నా నీ మైండ్లో ఏదన్నా అట్లాంటి ఆలోచనలు, దురాలోచనలు ఉంటే ఇప్పటికైనా విరమించుకో. నీకు ఇచ్చినటువంటిది, నీకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నీకు అపాయింట్మెంట్లు ఇస్తలేదు. ఎందుకంటే ఆదానిని వాడు రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తాడు, ఈయననేమో ఆయనతో పైసలు తీసుకుంటాడు, ఆయనతో ఒప్పందాలు చేసుకుంటాడు, ఆయనకు భూములు అప్పచెప్తాడు. కాంగ్రెస్ పార్టీ చాలా అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈయనకు అపాయింట్మెంట్లే లేవు. రేవంత్ రెడ్డి గారు పోయి ఎవరిని కలుస్తుండు? ఢిల్లీకి పోయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు పోతే ఎవరిని కలుస్తారు? సోనియా గాంధీని కలుస్తారు, రాహుల్ గాంధీని కలుస్తారు, ఖర్గే గారిని కలుస్తారు. కానీ ఈయన పోయి ఎవరిని కలుస్తుండు? కిషన్ రెడ్డి గారిని తీసుకుపోయి మొత్తం కేంద్ర మంత్రులను కలుస్తుండు. ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళని కలుస్తుండు తప్ప కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఈయనకు ముఖం లేనటువంటి పరిస్థితి అయింది. ఈరోజు లగచర్ల రైతులది ఏమైంది పరిస్థితి? ఢిల్లీ వరకు పోతే సంవిధానం అని చెప్పేసి రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం దగ్గర పెట్టుకొని మాట్లాడతాడు. రాజ్యాంగం హక్కులను కాలరాస్తుంది ఎవరండి? ఈరోజు ఈ రాష్ట్రంలో నువ్వు మహిళల చీరలు గుంజేటటువంటి పరిస్థితి వచ్చింది. పోలీసు వాళ్ళు మహిళల ఇండ్లకు పోయి, అర్ధరాత్రి గిరిజన మహిళ ఇండ్లకు పోయి ముట్టరాంచాటి ముట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి 3rd డిగ్రీ టార్చర్ పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే మళ్ళీ రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి. కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఉంటారో ముఖ్యమంత్రి ఎవరు తెలియదు. దన్మని ఒక రోజు రాత్రి సీల్డ్ కవర్ వచ్చిందనుకో మారిపోతాడు. అంతే డెఫినెట్గా. కాబట్టి ఆయన ఏదో రాక్షసానందం పొందాలి, నన్ను జైల్లో పెట్టారు కాబట్టి నేను జైల్లో పెట్టాలనుకోరు. నువ్వు తప్పు చేసిన నేను జైల్లో పెట్టిరు. ఈయన తప్పు చెప్పు నువ్వు ప్రజాక్షేత్రంలో. ఈరోజు చర్చ పెట్టమని ఎవరైనా అడుగుతారా? నిజంగానే కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్లో మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగితే పట్టుబట్టి చర్చ పెట్టమని అడుగుతారా? అసెంబ్లీలో చర్చ పెట్టమని అడుగుతుంది ఎవరు?
అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అడగాలి, పెడతాం మీరు ఉండు అనాలి, మీ మీద ఆరోపణలు ఉన్నాయి మేము మీ చర్చ పెడతాం అనాలి. కానీ మేము పెట్టమంటున్నాం. ఇలా ఆశ్చర్యం ఏంటంటే చర్చ పెట్టమని కేటీఆర్ గారు అడుగుతుండ్రు, చర్చ పెడతలేడు రేవంత్ రెడ్డి. అంటే ఏంది అర్థమైంది? ప్రజలకు అర్థమవుతుంది కదా, ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈయన మూర్ఖంగా అరెస్ట్ చేసినా కానీ అరెస్ట్లకు జైళ్లకు అన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది, భయపడేది లేదు. మళ్ళా నువ్వు అరెస్ట్ చేసినా కానీ ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటుంది, నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. నువ్వు ఏదైతే దొంగ హామీలు ఇచ్చినావో దాని విషయంలో నేను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ అన్న.